నాగ పంచమట సర్పకూటమట. 11 జాతుల దైవ సర్పాలలో ఒక్కటంటే ఒక్క పాము కూడా బ్రతకడానికి వీల్లేదు. సర్పయాగము నుంచైనా తక్షకుడు తప్పించుకున్నాడేమో గాని ఈ ధనుంజయవర్మ నుంచి పాము పిల్ల కూడా తప్పించుకొని బ్రతకడానికి వీల్లేదు. వర్మ, మనం వెళ్ళేది వాటిని వధించడానికి కాదురా, మన అనిరుద్ధిని రక్షించుకోవడానికి. అనవసరమైన ఆవేశాన్ని తగ్గించుకో. వాటిని ఎలా వదిలేయమంటావమ్మా? అసలే సర్పగండ ఉందండి. వాటిని చంపి కొత్తగా దోషం మూటగట్టుకోవద్దు. పిచ్చి మాటలు మాట్లాడు కరవిందా. అసలు నాగజాతనేదే లేకుండా చేస్తే ఈ దోషాలు ఉండో, గండాలు ఉండో, మొత్తం శాశ్వతంగా తొలగిపోతాయి. వర్మ, మన కార్యం గట్టెక్కించుకుందాంరా. అనిరుద్ధికి ఏ ఆపద రాకుండా కాపాడుకుందాం. అరే అనిరుద్, వెళ్ళాం పదరా. రే నోర్మిరా, నా మాట వినరా. రే చక్రి, నువ్విక్కడే ఉండు, నేను దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని వస్తా. వదలమని చెప్తున్నాను కదా. ఇంకా ఎంత దూరం? వేగం పెంచు. నిధికి దారి చూపించే వాళ్ళ మొహం చూడాలని నా మనసు ఆరాటపడుతోంది. త్వరగా వెళ్ళు. నేనివ్వను. వస్త్రం ఎవరి మీద వాలుతుందో వాళ్ళే నీ శత్రుశేషం. పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. అమ్మా పున్నాగా వచ్చి చెప్తాను నీ పని. నాగ నైవేద్య ఆరగింపు దర్శన భాగ్యం అపశృతి వల్ల మనకు కలగకుండా పోయింది. దోష నివారణ చేయాలి. నాగశాంతి జరగకపోతే నాగదోషం కలుగుతుంది. అమ్మా పున్నాగా, ఆ పాలతో నాగమ్మకు నాగదోష నివారణ చేయమ్మా. అలాగే పూజారి గారు. నాగదోష నివారణార్థం నాగ పూజాంగరిష్యే.
అమ్మా పున్నాగా, ఈ పసుపు కుంకుమలతో నాగమ్మకు పూజ చేయి తల్లి. దాసీభూత సంస్థ దేవుని దేవి నారాయణ నమోస్తుతే యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ దయోతం నాతుం సర్వతో జయ మంగళం భావస్తేషాం జయస్తేషాం గుణస్తేషాం. పశుపతి ఇక్కడున్నాడేంటి? చూస్తే నాన్నకు చెప్పేస్తాడు. అమ్మో! ఎక్కడికి వెళ్తున్నారు? అనిరుద్ధ్ నాగమండలం వచ్చాడని తెలిసింది, అందుకే వెళ్తున్నాం. అనిరుద్ధ్ ఇక్కడికి వచ్చాడా? అవును, ఇప్పుడే మాకు ఈ విషయం తెలిసింది. అతనక్కడున్నా మీరు ఆ గ్రామంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు పశుపతి? అక్కడ ఉంది నా కొడుకు, పైగా వాడికి సర్పగండం ఉంది. మీ క్షేమం కోరి చెప్తున్నాను. గ్రామంలో నాగకూటమి దగ్గర అపచారం జరిగింది. దేవతా సర్పాలు బుసలు కొడుతూ బీభత్సం చేస్తున్నాయి. నువ్వు వైరు జాతి వాడివే, అక్కడికి వెళ్ళటం ప్రమాదం. మా క్షేమం కన్నా మా కన్న బిడ్డ క్షేమమే మాకు ముఖ్యం. మమ్మల్ని ఆపకండి. ఏమండి, మీరు రండి. చెప్పేది మీకే. వైరు జాతి చాలా క్రూరంగా ఉన్నాయని చెప్తున్నాను కదా. ఎలా పశుపతి? గరుడు ఉన్నాడు కదా, ఆయన దీవెన మీ కుటుంబానికి ఉంది. భయపడకు వర్మా, నేను మీ వాడిగా చెప్తున్నాను. వెంటనే వెనక్కి తిరగండి. ఆ ఊరి పొలిమేర దాటి లోపలికి వెళితే కాలం మీకు అనుకూలంగా ఉండదు. అనిరుద్ధికేమీ కాదు, నేను మాటిస్తున్నాను. వెనక్కి తిరుగు వర్మ. నా మనవణ్ణి ప్రమాదములా వదిలి ఎలా వెనక్కి తిరిగి వెళ్లేది? చెప్పానుగా, అతని ప్రాణానికేం ముప్పు లేదు. కాదని మీరు ముందుకెళితే మీకు రక్షణ ఉండదు. పదండమ్మా, ఏమండి, పదండి. నా మాట కాదన్నా. నాగకూటమిని నీ కళ్ళతోటి చూసావు కదా, ఇప్పుడేమంటావు? సార్, మీ నమ్మకాలు మీవి. కూటమికి సాక్ష్యమే ఉండి కూడా నా నమ్మకం అంటావేమిటి? మహిమ లేకపోతే, ఏదో తెలియని పవర్ వాటిలో లేకపోతే ఎందుకు నాగపంచమి రోజునే అన్నీ ఒకే దగ్గరికి చేరుకుంటాయి? సార్, వలస చేపల గురించి, వలస పక్షుల గురించి మీకు తెలీదా? పిల్లల కోసమో, ఫుడ్ కోసమో సూటబుల్ లొకేషన్ని వెతుక్కుంటూ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి. కొల్లేరు లేక్కి ఫ్లెమింగోలు, బ్లూ క్రేన్స్ గుంపులు గుంపులుగా వచ్చి చేరతాయి కదా. పులస చేపలు గోదావరి నదిలో రైనీ సీజన్లో వలసొస్తాయి కదా. అలాగే ఈ పాములు కూడా ప్రతి సంవత్సరం నాగపంచమికి ఇలా చేరుతాయేమో. ఈ మూర్ఖపు జనం వాటి మీద భక్తి పెంచుకొని నా పని చెడగొట్టేశారు. నా కెమెరా కూడా మిస్ అయింది సార్. అంటే పక్షుల్లాగే పాములు కూడా వలసొస్తాయంటావా? డెఫినెట్గా అంతే సార్. నాగమండలం ఫారెస్ట్ ఏరియా, వాటికి ఇక్కడే కంఫర్టబుల్గా ఉంటుందేమో. అంటే సైంటిఫిక్ రీజనింగే గాని శాస్త్రాన్ని మాత్రం నమ్మనంటావు? ప్రూవ్ చేస్తాను సార్. నో, చెయ్యలేవు. నా వాదననే అంగీకరించి తీరతావు. నెవర్. నేను ఓడిపోతే అమ్మ భయం పోగొట్టలేను. నేనే కరెక్ట్ అని గెలిచి చూపిస్తా. ఎలాగైనా ముందు నా కెమెరా వెతకాలి. అమ్మా, ఎవరో జనాల్లో చేరి నాగమండలంలో ఫోటోలు తీయబోయారమ్మా. అంతే, నాకు చాలా కోపం వచ్చింది. అతనితో గొడవ పడ్డాను. నిన్ను పున్నాగా, అమ్మా పున్నాగా,
దండాలు పూజారి గారు. ఆయుష్మాన్ భవ. ఇప్పుడే వస్తాను. దండాలు పూజారి గారు. ఆయుష్మాన్ భవ. కూర్చోండి. నాగకూటమికి ఆటంకం కలిగిందంట కదా పూజారి గారు, ఆ విషయమే చెబుతూ ఉంది. అవునమ్మా, వాళ్ళెవరో చెయ్యకూడని పని చేశారు. దేవతా సర్పాలు ఆగ్రహించాయి. 22 సంవత్సరాలుగా ఎన్నో బాధలు అనుభవించాం. పున్నాగ రాకతోనే తిరిగి ఈ ఊరు పండుగ చేసుకోగలిగింది. ఇప్పుడు ఏ అరిష్టం చుట్టుకొని ఈ గ్రామాన్ని వేధిస్తుందోనని చాలా భయంగా ఉందమ్మా. ఎవరో పరాయి వాళ్ళు చేసిన పాపానికి ఆ దేవతలు మనల్ని ఎందుకు శపిస్తారు పూజారి గారు? చెప్పలేవు తల్లి. ఆ దేవతలు ఆగ్రహించక ముందే శాంతి చెయ్యాలి. శాంత ఏం చేయాలి పూజారి గారు? నేను నీకు శాంతి మంత్రం ఉపదేశిస్తాను. నువ్వు వసంతం కలిపి తీసుకెళ్ళు. ఆ మంత్రం పఠిస్తూ స్థలశుద్ధి చెయ్యాలి. అలాగే పూజారి గారు. ఓం నాగదేవతోభ్యో నమః. ఓం నాగదేవతాభ్యో నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం పైడమ్మ తల్లి దేవతోభ్యో నమః. ఓం పైడమ్మ దేవతాభ్యో నమః. ఓం నాగదేవతోభ్యో నమః. ఓం నాగదేవతాభ్యో నమః. వెళ్ళమ్మా, వెళ్ళి త్వరగా స్థలశుద్ధి చేసిరా అమ్మా. అలాగే పూజారి గారు. మరి నేను వస్తానమ్మా. మంచిది. ఆయుష్మాన్ భవ. మనం ఇక్కడ, వాడక్కడ, వెళ్ళే దారి లేదు. ఏది ఏమైనా కులగురివే వాణ్ణి రక్షించాలి. అవునత్తయ్యా, కులగురువే దారి చూపాలి. అరవిందా, అరవిందా, ఏమండి?
వస్తున్నా తల్లి, వస్తున్నా. వచ్చారా స్వామి? అరవింద చాలా భయపడుతుంది స్వామి. బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లైనా ఇలాగే భయపడుతుంది వర్మ. వాడి చేతికి మీరు కట్టిన గరుడ రక్ష ఉంది కదా స్వామి. ఏ శక్తికైనా నిర్ణీత కాలగడువు ఉంటుంది కదా నాయనా. స్వామి అంటే అనిరుద్ధ్కి భయపడుకు అరవింద. గరుడ రక్ష శక్తి పోయింది అనను, కాని తగ్గింది. అదీ కాక ఈ పంచమి నుండి పౌర్ణమి దాకా అనిరుద్ధికి గడ్డు కాలం. మీరే అలా అంటే ఎలా స్వామి? మేమెలా ధైర్యంగా ఉండగలం? పైగా వాడు నాగమండలంలో ఉన్నాడు స్వామి. ధైర్యంగా ఉండండి. ప్రతి పాపానికి ఒక ప్రాయశ్చిత్తం, ప్రతి దోషానికి ఒక నివారణ ఉన్నట్టే ప్రతి అపాయం నుంచి బయటపడేయడానికి ఒక ఉపాయం ఉంటుంది. గురువుగారు, ఏదో ఒకటి చేసి నా బిడ్డని ఈ గండర్ నుంచి కాపాడండి. వాడు మా వంశోద్ధారకుడు. వాడి క్షేమం మాకు కావాలి స్వామి. అతని రక్షణ నా బాధ్యత. అమ్మా అరవింద, అనిరుద్ధికి ఏ కీడు జరగకుండా ఉండాలి అంటే నువ్వు దీక్షగా ఒక పని చేయాలి. వాడి ప్రాణాలు కాపాడడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. ఏం చేయమంటారో చెప్పండి స్వామి. నిష్ఠగా అమరజ్యోతి వెలిగించు తల్లి. మృత్యుంజయ మంత్రం ఆపకుండా పఠించు. జ్యోతి కొండెక్కకుండా కాపాడు. పౌర్ణమి దాకా విధిగా ఆ జ్యోతి వెలుగుతూ ఉండేలా చూడు. అనిరుద్ధ్ క్షేమంగా తిరిగొస్తాడు. అలాగే గురువుగారు, ఇప్పుడే అఖండ జ్యోతి వెలిగిస్తాను. అధైర్య పడకమ్మా. నేను అనిరుద్ధ్ కోసం హోమం జరిపిస్తాను. మంచిది స్వామి. వస్తాను. శుభం భూయాత్. ఇక్కడే కదా అమ్మాయి నా కెమెరా పడేసింది. ఏయ్, ఎవరది? అక్కడేం చేస్తా